కేశవులు మరియు ఉప సర్పంచ్ శ్రీకాంత్ మరియు గౌరవ రాజేశ్వరమ్మ గారికి మరియు ఇక్కడ ఉన్న యువజన సంఘ నాయకులు మరియు గ్రామ పెద్దలు మరియు మోత్కూర్ గ్రామానికి సంబంధించిన ప్రజలందరికీ మరియు మా కళా బృందం వికారాబాద్ డిస్టిక్ కళా బృందానికి మరియు మా పోలీస్ సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన గౌరవ ఎస్పీ సార్ గారు ఏవైతే ప్రస్తుతం జరుగుతున్న క్రైమ్స్ మాదక ద్రవ్యాలు కానీ సైబర్ క్రైమ్ కానీ లేకుంటే చైల్డ్ మ్యారేజెస్ కానీ పోక్సో సంబంధించిన సమస్యలు కానీ మాదక ద్రవ్య మార్ఫిన్ ఇవి తాగడం వల్ల వాటికి ఒకసారి అడిక్ట్ అయినామంటే తర్వాత అందులో నుంచి బయటపడడం చాలా కష్టం. ఇది మెయిన్ ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం మాదక ద్రవ్యాలను అరికట్టడం. ప్రస్తుతం మన రాష్ట్రంలో టిఎస్ న్యాబ్ అనే ఒక సంస్థ పనిచేస్తుంది. దానికి ఒక అడిషనల్ డీజీపీ ర్యాంక్ ఆఫీసర్ ఉంటారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఊర్లలో మారుమూల ప్రాంతాలలో డిస్టిక్ ఏరియాలలో మరియు పట్టణాలలో డ్రగ్స్ చాలా విపరీతంగా పెరిగిపోయింది. డ్రగ్స్ సేవించడం వల్ల యువత చాలామంది చెడిపోతున్నారు. కనీసం ఒక 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు టీనేజ్ వచ్చినప్పుడే పిల్లలు మాదక ద్రవ్యాలకు లోనై చదువు మానేయడం కానీ లేకుంటే ఇతర అలవాట్లకు పాల్పడడం కానీ జరుగుతుంది. దానికి ఉద్దేశించే ఈ డ్రగ్స్ యాంటీ డ్రగ్స్ అనే ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. మరియు చైల్డ్ మ్యారేజెస్ ఊర్లలో మన వికారాబాద్ డిస్టిక్ మన రాష్ట్రంలోనే చైల్డ్ మ్యారేజెస్లో టాప్ ఉంది. అంటే మొత్తం 194 చైల్డ్ మ్యారేజెస్ అయినాయి మన వికారాబాద్ డిస్టిక్లోనే. అంటే చైల్డ్ మ్యారేజ్ అంటే అమ్మాయిలకైతే 18 సంవత్సరాలు నిండకుంటే చైల్డ్ మ్యారేజ్ అవుతుంది. అబ్బాయిలకైతే 21 సంవత్సరాలు నిండకుండా పెళ్లి చేస్తే దాన్ని చైల్డ్ మ్యారేజ్ కింద ట్రీట్ చేస్తారు. దానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది 1089 నెంబర్ కాల్ చేస్తే వాళ్ళు మీకు ఏమైనా హెల్ప్ కావాలన్నా వాళ్ళు అందిస్తారు. లేకుంటే మా 100 కాల్ చేసినా కానీ మేము వచ్చి ఆ చైల్డ్ మ్యారేజ్ కాకుండా ఆపుతాం. చైల్డ్ మ్యారేజ్ ఎందుకు చేయకూడదంటే 18 సంవత్సరాలు నిండని అమ్మాయి కానీ 21 సంవత్సరాలు నిండని అబ్బాయి కానీ వాళ్ళకు సరైన పరిపక్వత ఉండదు. ఎందుకంటే వాళ్ళకు రేపు పిల్లలు కానీ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. హెల్త్ డిసీజెస్ వల్ల వాళ్ళ ఫ్యామిలీ జెనెటిక్ అట్లనే నెక్స్ట్ తరాలకు వ్యాధులకు పాల్పడుతూ ఉంటారు. అందుకని దానికి చైల్డ్ మ్యారేజ్ చేయకుండా మన దేశంలోనే చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. 2005 ఒకటి చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ ఉంది, 2009 ఒక చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ ఉంది. దానికి అమెండ్మెంట్ చేసి 2019లో ఒక చైల్డ్ మ్యారేజ్ తీసుకొచ్చారు. పోక్సో కేసెస్ 2013లో వచ్చింది. ఢిల్లీలో ఒక నిర్భయ యాక్ట్ జరిగినప్పటి నుంచి పోక్సో కేసెస్ రావడం జరిగింది. పోక్సో కేసు అంటే ఏదైతే 18 సంవత్సరాలు నిండని అమ్మాయి మీద ఎవరైనా లైంగికంగా పాల్పడితే దాన్ని పోక్సో కేసు అంటారు. దీంట్లో ఎటువంటి బెయిల్ అనేది దొరకదు. కాబట్టి పోక్సో కేసెస్ మన దోమ మండలానికి వస్తే నేను వచ్చినప్పటి నుంచి పోక్సో కేసెస్ లిస్ట్ చూసిన ప్రీవియస్గా చూస్తే కూడా మన డిస్టిక్లోనే పోక్సో కేసెస్లా మన దోమ మండల్ టాప్లో ఉంది. అంటే 18 సంవత్సరాలు నిండని అమ్మాయిల మీద లైంగిక వేధింపులు అధికంగా జరుగుతుంది దోమ మండలం. అని మేము ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టించడం జరిగింది. ఇంకోటి ట్రాఫిక్ రూల్స్ అంటే హెల్మెట్ లేకుండా బండి నడపడం కానీ లేకుండా హెల్మెట్ లేకుండా బండి నడిపితే హెడ్ ఇంజరీస్ అయితే ఖచ్చితంగా యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోతారు. నిన్న ఒకటి యాక్సిడెంట్ జరిగింది. పెద్ద యాక్సిడెంటే జరిగింది. నాన్ ఫ్యాటల్లో ఎవరు చనిపోలేదు. ఆర్టీసీ బస్ బాసన్పల్లి దగ్గర ఒకటి జరిగింది. హెల్మెట్ లేదు, ఆయనకి హెల్మెట్ లేదు, హెడ్ ఇంజరీ అయింది కొద్దిగా. ఇప్పుడు వాళ్ళు బంజారీస్ హాస్పిటల్లో షిఫ్ట్ అయి ఉన్నారు. హెల్మెట్ ఖచ్చితంగా ధరించండి. ఇంకోటి డ్రంక్ అండ్ డ్రైవ్ ఖచ్చితంగా మేము సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు ఖచ్చితంగా రోడ్ సేఫ్టీలో భాగంగా ఖచ్చితంగా హెల్మెట్ వేసి మాత్రమే డ్రైవ్ చేయాలి. డ్రైవ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రాపర్ లైసెన్స్ కానీ లేకుంటే ఆర్సీ కానీ ఖచ్చితంగా ఉండాలి. మైనర్ డ్రైవింగ్ అయితే ఖచ్చితంగా చట్టరీతంగా గట్టిగా చర్య తీసుకోవడం జరుగుతుంది. 15 సంవత్సరాల కంటే 15 సంవత్సరాలు నిండని పిల్లలు కనుక బండి ఇచ్చిరనుకో వాళ్ళ పేరెంట్స్ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకోటి మన దోమ మండలంలో ఎక్కువగా ల్యాండ్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి. ల్యాండ్ ఇష్యూస్లో కొట్టుకొని రావడము లేకుంటే ల్యాండ్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో 2018 నుంచి ధరణి పోర్టల్ ద్వారా ల్యాండ్ రేట్ బాగా పెరిగినాయి. ల్యాండ్ రేట్స్ పెరగడం వల్ల లేకుంటే ధరణిలో ఫస్ట్ 1950s 1940s అప్పుడున్న అకౌంట్ హోల్డరే ఇప్పుడు వాళ్ళకి ధరణి పాస్బుక్ రావడం వల్ల ల్యాండ్ ఇష్యూస్ ఎక్కువైనాయి. ల్యాండ్ ఇష్యూస్ కూడా బాగా వస్తున్నాయి. ల్యాండ్ డిస్ప్యూట్ వల్ల కూడా డైలీ కొట్టుకొని వస్తుంది చాలామంది. కొద్దిగా రాజమార్గం అది ఒకసారి గమనించండి. ఒకసారి కేసు అయిందంటే కోర్టుల చుట్టూ తిరిగి డబ్బులు వేస్ట్ చేసుకోవడం, టైం వేస్ట్ చేసుకోవడం,